హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది కూడా మైదాతో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా బేకరీ స్టైల్ క్యారీ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అది కూడా గోధుమ పిండితో ఇంత క్రిస్పీగా రావడం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు క్యారీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఈ కప్పుతోటైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే మైదా పిండి తీసుకోవచ్చు. హెల్తీ కోసం అయితే గోధుమ పిండి వాడితే బెటర్. దీన్నైతే ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి. ఖచ్చితంగా జల్లెడ అయితే పట్టుకోవాలి. ఇలా ఏదైనా చెత్త ఉంటే పోతుంది. ఖచ్చితంగా అయితే జల్లెడ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే మనం గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ బేకింగ్ పౌడర్ అయితే వాడతా. మీరు మైదా పిండి తీసుకుంటే ఏనవసరం లేదు. నేను కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నా. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత బటర్ వేసుకోవాలి. మీకు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే బటర్ యూజ్ చేస్తున్నాను. బటర్ వేసుకొని పిండిలో మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. రెండు చేతులతోటి మంచిగా కలపాలి. ఇలా రబ్ చేసుకుంటూ కలపాలి. ఇలా పట్టుకుంటే ఇలా ఉండల్లాగా రావాలి, అంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఒక్కసారి వేసుకోకుండా వాటరు కొద్దిగా వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం. మూత పెట్టుకొని పక్కకైతే పెట్టుకుందాం. పిండి నానేంతలోపు మనము ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుందాము. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకొక స్పూన్ చపాతీ పిండి తీసుకోవాలి. తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఎందుకంటే మనము లాస్ట్లో చేసేటప్పుడు చెప్తాను. బైండింగ్ కోసం ఇది మనం చపాతీ వేసేటప్పుడు లేయర్స్ రావడానికి ఇది యూజ్ చేసుకోవాలి. ఇలా రావాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా క్రీమ్ లాగా ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. పిండి నానిందా లేదా అని చూసుకుందాం. చూడండి చాలా మంచిగా నానింది. పిండి అయితే సాఫ్ట్గా నానింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. స్టవ్ పైన అయితే చిన్నగా సిమ్లో అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఎక్కువ హీట్ చేయకూడదు ఆయిల్. ఇప్పుడు పిండిని తీసుకొని మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా రోల్లాగా చేసుకోవాలి. మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చిన్నగా మనం చపాతీ పిండికి బాల్స్ ఎలా చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. ఈ సైజులో అయితే అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని అయితే చేసుకుందాం.
పొడిపిండి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఇది గోధుమ పిండి కాబట్టి పొడిపిండి ఖచ్చితంగా వేసుకోవాలి. మైదా పిండికి అయితే వేసుకోని అవసరం లేదు. ఇలా చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం ఇలా మందంగా వేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు చేసుకొని నేనైతే ఒక్కసారి 3 చపాతీలు అయితే వాడుతున్నాను. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత మనం ముందు ఆయిల్ వేసినాం కదా పిండిలో, దాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది, చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకోవాలి. ఇలా లేయర్స్ కోసం మనం మంచిగా లేయర్స్ రావాలంటే ఇది ఖచ్చితంగా ఈ టిప్ పాటించాలి. తర్వాత ఇంకొక చపాతీ వేసుకుందాం. ఇలా ఇంకో చపాతీ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి దీని మీద నుంచి చల్లుకోవాలి. ఇలా తర్వాత ఇంకొక చపాతీ వేసుకోవాలి. నేనైతే 3 చపాతీలు వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మినిమం 5 వరకు, అంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ మిగిలింది ఉంది కదా, ఇది మొత్తం దీనిపైన వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఓపికతోటి వేసుకోవాలి అంతే. మళ్ళీ పొడిపిండిని చల్లుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇలా ఒక స్టెప్, తర్వాత ఇంకొక స్టెప్ ఇలా చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇంకొక ఇలా మలుచుకొని ఇలా మలుచుకోవాలి అంతే. ఇలా మలుచుకున్నాం కదా, దీన్ని ఒక 5 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి క్యారీ అయితే. ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి. ఇలా కొంచెం పైన గట్టిగా అవుతుంది. తర్వాత కొంచెం పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మరి ఎక్కువ పల్చగా వేసుకోవద్దు. గట్టిగా రుద్దినాం అనుకో క్యారీలు అనేవి, లేయర్స్ అనేవి ఫామ్ కావు. అందుకే కొంచెం స్లోగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త వేసుకోవాలి, మరీ ఎక్కువ రుద్దద్దు. ఎక్కువ ప్రెస్ చేసినామంటే క్యారీలు అనేవి సరిగా రావు. చూడండి, ఈ స్టేజ్లో అయితే సరిపోతుంది. మనకు ఇలా చిన్న చిన్నగా మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అన్నీ ఒకేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇలా మళ్ళీ మిడిల్లోకి కట్ చేసుకోవాలి. చూడండి లేయర్స్ ఎలా ఎంత బాగా వచ్చినాయో. చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి.
మనం వేసి వదిలేసేయాలి అంతే. మనం వేలు పెడితే కాలకుండా గోరువెచ్చగా ఉండాలి ఆయిల్. ఒక్కొక్కటి అయితే వేసుకుందాం. వేసిన తర్వాత మనము ఏం కలపకూడదు. వాటంతలో అవే పైకి తేలే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి పైకి అయితే తేలినాయి కదా. లేయర్స్ కూడా ఎలా ఫామ్ అయినాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరమైనా. ఇలా పైకి తేలిన తర్వాత స్పూన్ తీసుకొని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇది చపాతి గోధుమ పిండి కాబట్టి కొంచెం స్లోగా చేసుకోవాలి, లేదంటే ఇచ్చుకోపోతాయి. అన్నిటినీ ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. గోధుమ పిండి కాబట్టి ఇదే కలర్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసుకుందాం. వాటన్నిటిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా వేయించుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా గోధుమ పిండితో క్యారీలు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.